హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికి హాయ్. ఈరోజు మరి చిట్టీసీ న్యూస్ ఛానల్ తరపు నుంచి చూపిస్తున్న మంచి వీడియోలు చూపిస్తున్నా. చూసి ప్రతి ఒక్కరు బాగుంటే షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ చాలా మటుకము మనము భూములు ఉంటే అమ్ముకోవడమే జరుగుతుంటుంది. ఎక్కువ శాతం పల్లెటూర్లలో భూములు అమ్ముతుంటారు కానీ కొనరనమాట పేదవాళ్ళు. నేను ఈ వీడియో ద్వారా చూపిస్తున్నా చూడండి. భూములు ఎంత విలువైన భూములో ఈరోజు మన తెలంగాణలో చాలా మటుకము ఎక్కువ శాతం గరీబ్ వాళ్ళకు అర్థం కాదు భూముల విషయాలు, డబ్బున్న వాళ్ళకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇగో ఏ విధంగా పెంట్ హౌస్ చేసుకున్నారు, తోటలు పెట్టిర్రు మంచిగా. ఈ విధంగా ప్రతి ఒక్కరు భూములు అమ్ముకోకుండా పేదవాళ్ళు ప్రతి ఒక్కరు ఆపుకుంటే బాగుంటుంది. ఈ విధంగా తోటలు కానీ మామిడి తోటలు కానీ ఏదైనా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని చూడండి. ఏ విధంగా ఉన్నాయో చూడండి, బాగున్నాయో చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో రేట్లు పెరుగుతూనే ఉన్నాయి భూములకు, కానీ తగ్గట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు డబ్బు లేని వాళ్ళైనా సరే, ఎంత డబ్బు ఉన్నా సరే, కొంచెం ఉన్నా పర్వాలేదు, ఒక 100 గజాలు 60 గజాలు కొనిపెట్టుకుంటే బాగుంటుంది. కానీ రాబోయే రోజుల్లో మన పిల్లలకు బాగుంటుందని నేను ప్రతి ఒక్కరు కోరుతున్నాను. ఎందుకంటే భూములు విలువ పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు. గరీబోడు ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల కాదు, పల్లెటూరులో కూడా కొనాలంటే కూడా కొనలేని పరిస్థితిలో డెవలప్ అవుతుందన్నమాట మన తెలంగాణలో. చూడండి ఏ విధంగా కొన్ని 10 ఎకరాలు 50 ఎకరాల్లో తోటలు చూడండి ఏ విధంగా చేశారో. ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఇప్పటికైనా సరే పైసలు ఉంటే ఏదైనా అప్పన్న చేసి కొనుక్కొని ఒక 50 గజాలు 60 గజాలు హైదరాబాద్ చుట్టుపక్కల అయినా సరే, పల్లెటూరులో అయినా సరే కొని పెట్టుకోవాలని కోరుతున్నాను. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో భూములు, నల్ల భూములు. ఇది ఎక్కడ సైడ్ అంటే జొన్నాడే సైడు, నవాబు ఊరు అనమాట. ఇక్కడ దీని పక్క పొంటే ఉంటుంది ఇవన్నీ భూములు. శంకర్పల్లి రూట్ అనమాట ఇది. పటాన్ చెరువు నుంచి, మైదీపట్నం నుంచి పటాన్ చెరువు, ఇది గండిపేట నుంచి పటాన్ చెరువు వెళ్తుంది అనమాట. ఇది గండిపేట, మైదీపట్నం నుంచి గండిపేట శంకర్పల్లి వెళ్తుంది అనమాట. ఈ రూటు పోతుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట ఇదంతా. పక్కలనే ఊరు అనమాట ఇది. ఈ కనిపించేది నవాబు అనమాట, ఊరు పేరే నవాబు. శంకర్పల్లి పోతుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇది. చూడండి ఏ విధంగా తోటలు పెట్టారో, చాలా మంచిగా అందంగా కొని పెట్టుకున్నారు. ఎలా ఉన్నాయి, బాగుందా లేదా చూడండి. ప్రతి ఒక్కరు బాగుంటే కామెంట్ ద్వారా మీరు కామెంట్ చేయండి. కామెంట్లో చెప్పండి ఇది ఎలా ఉంది, ఎట్లా ఉంది అనేది కూడా. ఇది చాలా డబ్బు ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది తప్ప ఎవరికి అర్థం కాదు ఈ భూముల విలువ.